తెలంగాణకు తాళం పడింది. రంగంలోకి టాస్క్ ఫోర్స్. బండి బయటకు వస్తే అంతే. కోవిడ్ వారియర్లకు భారీ పరిహారం. హర్యానాలో అంబులెన్స్ బస్. కత్తులతో హెయిర్ కటింగ్. ఘరానా దొంగలు దొరికారు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. తొలి రోజు నిర్దేశించిన టైంలో మాత్రమే వాహనాలను అనుమతించారు పోలీసులు. ఉదయం 10 దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. మరికొందరిపై కేసులు బుక్ చేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు పూర్తి ఆంక్షలతో తొలి రోజు లాక్డౌన్ కొనసాగనుంది. లాక్డౌన్తో ఉదయం 10 గంటల తర్వాత ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్లో మెట్రో సర్వీసులు కూడా 10 గంటల తర్వాత నిలిచిపోయాయి. లాక్డౌన్ నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ కు ప్రభుత్వం మినహాయింపునివ్వడంతో 33% సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అటు లాక్డౌన్ నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. లాక్డౌన్ అమల్లోకి రావడంతో అత్యవసర ప్రయాణాల కోసం ఈ పాస్ తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎవరైనా అత్యవసర ప్రయాణాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. లాక్డౌన్ అమల్లోకి రావడంతో 3 పోలీస్ కమిషనర్లు రోడ్లపైకి వచ్చారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. సైబరాబాద్ సిపి సజ్జనార్ హైటెక్ సిటీ, అంజనీ కుమార్ ఓల్డ్ సిటీ, రాజ్కొండ సిపి మహేష్ భగవత్ ఉప్పల్లో షెడ్డోర్పై సమీక్షించారు. లాక్డౌన్ సమయానికి ముందు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు పోటెత్తారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. అటు సికింద్రాబాద్ మోండా మార్కెట్ కిక్కిరిసిపోయింది. లాక్డౌన్ ప్రకటనతో రైల్వే స్టేషన్లకు జనం పరుగులు పెట్టారు. రైళ్లలో సొంతూళ్లకు పయనమవ్వడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లు కిటకిటలాడాయి. గుంటూరు ఇంటర్సిటీ, ఈస్ట్ కోస్ట్ స్పెషల్, దానాపూర్, గోల్కొండ, శాతవాహన, చార్మినార్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. రైళ్లలో మాత్రమే కాకుండా బస్సులు, కార్లు, టాక్సీలు కూడా సొంతూరు బాట పట్టారు. ప్రైవేట్ వాహనాలు సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణం సాగించారు. కోవిడ్ భయం లేకుండా ప్రజలు ప్రయాణిస్తే భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఇక నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఇప్పుడు వెలవెలబోతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బస్ సర్వీసులను అనుమతించినా తర్వాత ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది. లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 125 కోట్ల రూపాయల మద్యం అమ్ముడవగా ఇవాళ 94 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ సేల్ అయింది. మే నెలలో ఇప్పటి వరకు మొత్తం 770 కోట్ల విలువైన మద్యం సేల్స్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ ఆంక్షల కారణంగా రేపటి నుంచి బ్యాంకుల పనివేళలు కుదించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు సేవలు అందిస్తాయి. మరోవైపు 50% సిబ్బందితోనే బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. తెలంగాణలో ఆక్సిజన్ సప్లై, అత్యవసర మందుల కోసం మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ తొలి భేటీని నిర్వహించింది. పకడ్బందీ ప్రణాళికతోనే కరోనా 2వ దశ వ్యాప్తిని నియంత్రించడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు కేటీఆర్. రాబోయే 2 వారాలు అత్యంత కీలకమన్న ఆయన ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో పడకలు, ఆక్సిజన్ నిర్వహణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. తెలంగాణకు కావాల్సిన అన్ని రకాల కరోనా సంబంధిత మందులు, సామగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చారు. ఇవాళ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ నుంచి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణకు కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్ తదితరాల కోటాను మరింతగా పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు హరీష్ రావు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 4723 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది మృతి చెందారు. ప్రస్తుతం 59,133 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,452 కేసులు నమోదవగా 89 మంది మృతి చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలో 9 మంది చొప్పున మృతి చెందారు. ఏపీలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ సక్రమంగా జరుగుతుందన్నారు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్. నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ప్లాంట్లుగా మార్చుతున్నామని, వాటి నుంచి 6 టన్నుల ఆక్సిజన్ తయారు చేయనున్నామని తెలిపారు. ఇక మందులు, మెడికల్ కిట్లు, పరికరాలు డొనేషన్ చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. దేశంలోనే టాప్ 10 లో ఏపీ యూనివర్సిటీలు నిలిపేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం జగన్. ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం యూనివర్సిటీలను మెరుగైన స్థితిలోకి తీసుకువెళ్లేందుకు ప్రతిపాదనలు చేయాలన్నారు. నిధులు ఎంత మేర అవసరమవుతాయో చెప్పాలని ఆదేశించారు. కడపలో రానున్న ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనకు వెంటనే పరిహారం చెల్లించామని తెలిపారు మంత్రి ఆళ్ల నాని. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఆక్సిజన్ దిగుమతులు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్టోరేజ్ కెపాసిటీని 600 మెట్రిక్ టన్నులకు పెంచుతున్నామని అన్నారు.
ఉచితంగా కరోనా వ్యాక్సిన్ చేయించేందుకు ఏపీ ప్రభుత్వం 1600 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు మంత్రి ఆళ్ల నాని. రాష్ట్రాలకు కోవిడ్ టీకాల కేటాయింపు తమ చేతుల్లోనే ఉందని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైన ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. లాక్డౌన్లో తెలంగాణలో వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. టీకా వేసుకునేందుకు వచ్చేవారని లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో రెండో డోస్ కోసం వచ్చేవారు ఫస్ట్ డోస్ తీసుకున్న ఆధారాల్ని పోలీసులకు చూపాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో కరోనా పాజిటివిటీ రేటు రోజురోజుకు తగ్గుతుందని చెబుతున్నారు వైద్యాధికారులు. మరీ ముఖ్యంగా పాత బస్తీలో పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయన్నారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఫీవర్ సర్వే విజయవంతమవుతోందని, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విషయంలో చాలా సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్నామని పేర్కొంటున్నారు. 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని రామనంద తీర్థ కోలుకున్నారు. కరోనా బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రామనంద తీర్థ మాత్రం మృత్యువుతో పోరాడి బయటపడ్డారు. దేశంలో 110 ఏళ్ల వయసులో కరోనాను జయించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. విజయనగరం జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. 2 రోజుల విరామం తర్వాత వ్యాక్సినేషన్ మొదలైంది. అయితే అర్బన్ హెల్త్ సెంటర్స్ లో కాకుండా పాఠశాలల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఆ విషయం తెలియని ప్రజలు అర్బన్ హెల్త్ సెంటర్లకు చేరుకున్నారు. అనంతరం పాఠశాలకు చేరుకోగా తొలి డోస్ తర్వాత 6 వారాల గడువు పూర్తయిన వారికి టీకా ఇస్తామని బదులిచ్చారు. దీంతో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. కరోనా కట్టడిపై ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెంలో వినూత్నంగా అవగాహన కల్పించారు పంచాయతీ సిబ్బంది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీలతో అవగాహన కల్పించారు. ఏ సమయంలో ఎలాంటి మందులు వాడాలి అనే వివరాలు ఫ్లెక్సీలో ఉంచారు. నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజుకు 1500 నుంచి 2000 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అటు మరణాలు కూడా భారీ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 38 కోవిడ్ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్స్ మృతుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఒక్క జీజీహెచ్లోనే నిత్యం 20కి పైగా రోగులు మృత్యువాత పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బిన్నోలులో విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు కరోనాతో తల్లి, కొడుకు మృతి చెందారు. మోహన్ గౌడ్ అనే వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో అతని తల్లి నాగమణి అంత్యక్రియలు చేసింది. అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కొడుకు చనిపోయిన 5 గంటలకే మృతి చెందింది. కరోనా భయం మావోయిస్టులను వెంటాడుతోంది. తాజాగా ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలోని కామ్తేడా బీఎస్ఎఫ్ క్యాంపులో 2 మావోయిస్టులు లొంగిపోయారు. కరోనా భయంతోనే వీళ్ళిద్దరూ ఆయుధాలతో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు ఒకరు మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. మాజీ మంత్రి ఈటెల వరుస భేటీలతో పొలిటికల్ హీట్ లేపుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు చర్చలు జరిపారు. భూ కబ్జా ఆరోపణలు, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటెల తన రాజకీయ వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో డిఎస్ తో సమావేశం చర్చనీయాంశంగా మారింది. కరోనాతో నెలకొన్న కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది ఏపీ సర్కార్. మే 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్ సంక్షోభం నెలకొని ఉండటంతో సమావేశాలను 3 రోజుల్లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నల్గొండ జిల్లాలో పోరుబాట పట్టారు అన్నదాతలు. నకరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 4 రోజుల నుంచి వ్యవసాయ మార్కెట్లో తాము తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును ఎవరూ పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. జిల్లాలో అక్రమ మైనింగ్ నడుపుతున్న క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ కూకట్పల్లి ఏటీఎం వద్ద కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. సెక్యూరిటీ గార్డ్ పై ఫైరింగ్ చేసి 5 లక్షల రూపాయలు దోచుకెళ్లిన 2 దొంగలను అరెస్ట్ చేశారు. అదే నెలలో జీడిమెట్టలో జరిగిన కేసులోనూ వీరే నిందితులుగా పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం తల్లినే గొంతు నులిమి చంపిందో కూతురు. ముందు సహజమల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి బ్రేక్ పడింది. కరోనా కారణంగా ఆలయంలో అమ్మవారి దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు ఆలయ అధికారులు. ఈ నెల 21 వరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. 2 గంటల పాటు కురిసిన వర్షంతో సెట్టిపేటలో ఉన్న రోల్కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నీరు నిలిచిపోయింది. మరోవైపు ఈదురుగాలులకు తాళ్లపాలెంలోని పెద్ద చెట్టు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లా మహానందిలోని రైతులను అకాల వర్షాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. పంట పొలాల్లో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. క్వింటాకు 1500 రూపాయలు ఇస్తే గిట్టుబాటు అవుతుందని, లేదంటే పెట్టుబడి కూడా రాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోయినా దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయితే కరోనా పాజిటివిటీ 10% మించిన జిల్లాలో 6 నుంచి 8 వారాల పాటు లాక్డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచించింది. అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలో పూర్తి లాక్డౌన్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. పాజిటివిటీ రేటు 10 నుంచి 5% తగ్గినప్పుడే ఆంక్షలు సడలించాలని సూచించింది.
కరోనా టీకా విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. 18 ఏళ్ల వయసు లోపు ఉన్న వారిపైన ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కు నిపుణుల కమిటీ అనుమతి లభించింది. 525 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేయనుంది భారత్ బయోటెక్. ఢిల్లీ, పాట్నా ఎయిమ్స్, నాగ్పూర్ మెడిట్రోనా సంస్థలు క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఉత్పత్తిని ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. కోవాక్సిన్ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం జూన్ నాటికి 2 అవుతుందని, జూలై, ఆగస్టు నాటికి 6-7 రెట్లు పెరిగేలా చర్యలు చేపడతామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి భారత్ బయోటెక్ ప్రతి నెల 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందని పేర్కొన్నారు హర్షవర్ధన్. టీకా ఉత్సవాలు జరిపారు. కానీ ప్రజలకు టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయలేదని కేంద్రంపై మండిపడ్డారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఏప్రిల్ 12న కేంద్రం టీకా ఉత్సవాలు నిర్వహించిందని, అయితే వ్యాక్సిన్లను ప్రజలకు ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. 30 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 82% క్షీణించిందన్నారు ప్రియాంక గాంధీ. అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి కరోనా వ్యాక్సిన్ సత్వరమే దిగుమతి చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశీ వ్యాక్సిన్లను ఏమాత్రం సరిపోవటం లేదని ప్రధానికి రాసిన లేఖలో ఆమె ప్రస్తావించారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను భారత్లో ఫ్రాంచైజీ పద్ధతిలో వ్యాక్సిన్ సరఫరాలకు ప్రోత్సహించాలని సూచించారు దీదీ. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పారు. కేంద్రం అసమర్థ విధానాల కారణంగానే వ్యాక్సినేషన్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శించారు. గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రాలు కొనుగోలు చేసేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని, దేశ అవసరాలు తీరే వరకు విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతులు ఆపేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రేయింబవళ్లు శ్రమించి విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, ప్రభుత్వ డాక్టర్ల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన మెడికల్ ప్రొఫెషనల్స్ కు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు సీఎం. మహమ్మారి కట్టడికి అస్సాంలో రోజుకు 1,00,000 మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు సీఎం హేమంత్ బిశ్వ శర్మ. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు ఆయన. 2 నెలల్లో అస్సాంలో అత్యధిక జనాభాకు వ్యాక్సినేషన్ వేసే దిశగా తమ ప్రయాణం సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను 500కే చేసేందుకు అనుమతించింది. ఇళ్ల వద్దకు వెళ్లి కోవిడ్ నమూనాలు సేకరిస్తే అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ధరను 750 రూపాయలుగా నిర్ణయించింది. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకాలు వేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని పేర్కొంది ప్రభుత్వం. ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నగరవాసులు వ్యాక్సిన్ సెంటర్ కు బారులు తీరుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు వ్యాక్సిన్ ఇచ్చి ఉంటే చాలా మంది ప్రముఖులతో సహా అనేక మంది ప్రాణాలు కాపాడగలిగి ఉండేవారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కొంతకాలం క్రితమే చేపట్టి ఉండవలసిందని పేర్కొంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. 500 పడకల ఐసీయూ సెంటర్ ప్రారంభమైంది. తమిళనాడు చెన్నైలోని ఓ మసీద్ను క్వారంటైన్ గా మార్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కొద్ది రోజుల పాటు ఈ క్వారంటైన్ లో ఉంచనున్నారు. క్వారంటైన్ అనంతరం నెగిటివ్ వస్తేనే ఇంటికి పంపించనున్నారు. మహారాష్ట్రలో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో 2 వారాల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఈ నెల 15తో లాక్డౌన్ ముగియనుంది. దీంతో 2 రోజుల్లో సీఎం ఉద్దవ్ ఠాక్రే లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఫిరోజ్బాద్ లో ఇవాళ మార్కెట్ ను ఓపెన్ చేశారు. దీంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వస్తువులు దొరుకుతాయో లేదోనన్న భయంతో కరోనా ఆంక్షలను పక్కన పెట్టేశారు. ఏమాత్రం సోషల్ డిస్టెన్స్ లేకుండా ఎగబడ్డారు. బెంగళూరులోని వలస కార్మికులు సొంతూరు బాట పట్టారు. కర్ణాటకలో 14 రోజుల లాక్డౌన్ ఉండటంతో పనులు లేకుండా పోయాయని, అందుకే వెళ్లిపోతున్నామని చెబుతున్నారు. బెంగళూరు క్యాంట్ రైల్వే స్టేషన్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు కార్మికులు. అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు సహాయం అందించడానికి బృహత్ బెంగళూరు మహానగరపాలిక ముందుకొచ్చింది. స్థానికంగా ఉండే కొన్ని సంఘాల సహకారంతో బెంగళూరులో ఆక్సీ బస్ సేవను ప్రారంభించింది. ఒక్కో బస్సులో 6 నుంచి 8 ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి. 20 ఆక్సీ బస్సులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా. అటు హర్యానా రాష్ట్రం పంచకులలోనూ ఇదే తరహాలో బస్సులను సిద్ధం చేశారు. పంచకుల ఆర్టీసీ డిపో 5 మినీ బస్సులను అంబులెన్స్ గా మార్చారు. ఆసుపత్రిలో ఉన్న విధంగా బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ప్రతి మినీ బస్సులో 2 ఆక్సిజన్ సిలిండర్స్ తో పాటు 4 పడకలు ఉంటాయి. పంజాబ్లోని మొహలలో వ్యాక్సిన్ వినూత్నంగా ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కార్లలో రావాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ సెంటర్ కు వెళ్లిన తర్వాత ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అక్కడి సిబ్బంది కారులో ఉండగానే వ్యాక్సిన్ వేసి పంపిస్తారు.
కరోనా సంక్షోభంలో బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల నుంచి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 2000 పల్స్ మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ పాట్నాలో రిక్షా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్తో ప్రజలంతా ఇంటికి పరిమితం కావడంతో జీవనాధారం పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఢిల్లీలో కరోనాతో మృతి చెందిన వారి అస్థికలు కలెక్ట్ చేస్తోంది ఓ ఎన్జీఓ సంస్థ. శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు ముగిసిన వారి అస్థికలను ఎవరికి తెలియకుండా సేకరిస్తున్నారు. అయితే ఎందుకు సేకరిస్తున్నారు అని ప్రశ్నించడంతో హిందూ సంప్రదాయం ప్రకారం అస్థికలను గంగానదిలో కలుపుతున్నట్లు వాలంటీర్లు తెలిపారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, గుజరాత్లో బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 7 బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. ఈ వ్యాధిని అరికట్టేందుకు బాధితుడికి శస్త్రచికిత్స నిర్వహించి ఓ దవడను తొలగించారు. మరో బాధితుడికి కంటిని తొలగించారు. ఆకస్మిక వరదలకు నిరాశ్రైన వారికి అండగా ఉంటామన్నారు ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్. దేవప్రయాగ్లో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రదేశాన్ని అక్కడ అధికారులతో కలిసి పరిశీలించారు సీఎం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం తీరత్ సింగ్ రావత్తో మాట్లాడి రాష్ట్రంలో వరదల వల్ల తలెత్తే పరిస్థితి గురించి ఆరా తీశారు. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్లో మరోసారి ఆకస్మిక వరదలు నష్టాన్ని కలిగించాయి. గత వారం వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాయి. ఉత్తరాఖండ్లోని తెహ్రీ, దేవప్రయాగ్ ప్రాంతాలు వణికిపోయాయి. వరదలకు పెద్ద ఎత్తున ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. పంజాబ్లోని అమృత్సర్లో ఇవాళ కూడా వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా మోస్తరుగా వర్షం కురిసింది. బీహార్లోని ముజఫర్పూర్లో వర్షం బీభత్సం సృష్టించింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కాలనీలన్నీ నీటిలో మునిగిపోయాయి. పలు ఇళ్లు, షాపుల్లోకి వరద నీరు చేరింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కావీనగర్లోని అట్టల తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఆ గ్రెనేడ్ పోలీసులకు దూరంగా పడి పేలటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు నష్టాలు ముగిశాయి. ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నష్టాలు పయనించాయి. చివరకు సెన్సెక్స్ 471 పాయింట్లు నష్టపోయి 48,690 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు దిగజారి 14,696 వద్ద స్థిరపడింది. భారత్కు అత్యవసరంగా సాయం అందించడానికి జర్మనీ 35 టన్నుల మెడికల్ కిట్లను పంపింది. ఇవాళ విమానంలో ఓ ఆక్సిజన్ ప్లాంట్తో పాటు మరో 120 వెంటిలేటర్లు ఉన్నాయి. జర్మన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బస్సులు అవి ఇండియాకు వస్తున్నాయి. భారత ప్రభుత్వం తప్పిదం వల్లే భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు అమెరికన్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ యాంథోనీ ఫౌసీ. కరోనా ముప్పు తొలగిందనుకుని దేశవ్యాప్తంగా వెసులుబాట్లు ఇవ్వటం వల్లే ఇప్పుడు భారత్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చిందన్నారు ఆయన. కరోనా సోకకుండా ఉండేందుకు నార్త్ ఇండియాలో కొందరు వ్యక్తులు ఒంటికి ఆవు పేడ రుద్దుకుంటున్నారు. దీంతో ఈ వింత నమ్మకాన్ని మానుకోవాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజు ఫ్రాన్స్ లో నర్సులు నిరసనకు దిగారు. జీతాలు పెంచారంటూ హాస్పిటల్ ముందు ఐసీయూ నర్సులు స్ట్రైక్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న తమకు తక్కువ వేతనాలు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతన పెంపుతో పాటు సరైన వర్కింగ్ కండిషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. భీకర దాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా దద్దరిల్లాయి. హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి ఇజ్రాయెల్పై 500కు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఇందుకు బదులుగా గాజాపై ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడ్డాయి. వరుస రాకెట్ దాడులతో ఆ ప్రాంతమంతా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. ఈ ఘర్షణలో చనిపోయిన వారిలో భారతీయ మహిళ కూడా ఉంది. కేరళకు చెందిన సౌమ్య దాడిలో ప్రాణాలు కోల్పోయారు. భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే ఈ దారుణం చోటు చేసుకుంది. సౌమ్య ఇంటిపై రాకెట్ పడి అంతా ధ్వంసమైంది. సౌత్ ఆఫ్రికాలో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు జరిగాయి. రాజధాని కేప్ టౌన్ లో పాలస్తీనా మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగర వీధిలో తిరుగుతూ పాలస్తీనాకు సంఘీభావంగా ప్లకార్డులు ప్రదర్శించారు. జెరూసలంలో పాలస్తీనాలపై ఇజ్రాయెల్ పోలీసులు దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెక్సికోలో సాయుధ బృందాలు అపహరించి చంపేసిన 3 అమ్మాయిలను న్యాయం చేయాలంటూ వేలాది మంది రోడ్డెక్కారు. 3 తోబుట్టులను హత్య చేసిన వారిని శిక్షించాలంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు నిరసన చేశారు. తెల్ల బట్టలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో వేలాది మంది వలస కార్మికులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈద్ సందర్భంగా సొంతలకు వెళ్తున్నారు. అయితే ప్రజా రవాణా మూతపడటంతో పడవల్లో వెళ్లేందుకు భారీ సంఖ్యలో ఓడరేవుకు చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ ఓడలోకి ఎక్కారు.
యూకే క్వీన్ ఎలిజబెత్ పాలనపై ఫోకస్ పెట్టారు. కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వం కరోనా ఆంక్షలు సడలించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టారని సూచించారు ఆమె. కరోనాను అరికట్టడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ విజయం సాధించారన్న ఆమె ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా రూపుదిద్దాలన్నారు. బ్రిటన్ యువరాజు ఫిలిప్ ఆస్ట్రేలియాకు మంచి మిత్రుడన్నారు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్. పార్లమెంట్ సమావేశంలో ఫిలిప్ మరణం పట్ల సంతాపం ప్రకటించిన ఆయన ఫిలిప్ ప్రామాణికమైన వ్యక్తి అని చెప్పారు. ఆయన మృతితో ఆస్ట్రేలియా ఓ మంచి మిత్రుడిని కోల్పోయిందన్నారు. కెమెరాన్లో ఇద్దరు ట్రాన్స్జెండర్లకు అక్కడి న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లింగ మార్పిడి చేయించుకున్న ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే అసభ్యకర వేషధారణలో రెస్టారెంట్కు వెళ్లినందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు విచారించిన న్యాయస్థానం వారికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యుఎస్ స్టేట్ ఫ్లోరిడాలోని సరసోటా నగరంలో ఓ చేప పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. సముద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మార్టెరే ఫిష్ ఆటంకం కలిగించింది. పోలీసుల బోట్ చుట్టూ తిరుగుతూ బోట్ను వెళ్లనివ్వలేదు. దీంతో అధికారులు దాన్ని తొలగించేందుకు నానా తంటాలు పడ్డారు. చైనాలో ఓ అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ సందడి చేస్తున్నారు. అమెరికాకు చెందిన 31 ఏళ్ల జేక్ పిన్నిక్ వూడాంగ్లో మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో పిల్లలకు కుంఫు నేర్పుతున్నాడు. అకాడమీలో కుంఫు బోధించి అరుదైన విదేశీ కోచ్ అయ్యాడు. అయితే 11 ఏళ్లు కష్టపడి కుంఫు నేర్చుకున్నట్లు అతను చెప్పాడు. సాధారణంగా హెయిర్ కట్ అంటే కత్తెరతో చేస్తారు. కానీ పాకిస్తాన్లో మాత్రం ఓ వ్యక్తి కత్తెలతో హెయిర్ కట్ చేస్తున్నాడు. అలీ అబ్బాస్ అనే ఓ ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ కత్తి సుత్తి ఉపయోగించి హెయిర్ కట్ చేస్తున్నాడు. దీంతో ఇతని హెయిర్ కటింగ్ స్టైల్ చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. కాలిఫోర్నియాలో ఓ బొమ్మల కంపెనీ పిల్లలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బొమ్మల తయారీదారు మ్యాటెల్ కంపెనీ న్యూ టాయ్ టేక్ బ్యాక్ ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది. పిల్లలు తమ పాత బొమ్మలను ఇస్తే వాటికి బదులుగా కొత్త బొమ్మలు ఇస్తామని తెలిపింది. బార్బీస్ మ్యాచ్ బాక్స్ కార్లను తిరిగిస్తే వాటిని రీసైకిల్ చేసి కొత్త బొమ్మలు తయారు చేస్తామని తెలిపింది. రష్యాలోని ఓ స్కూల్లో కాల్పుల కలకలం రేగింది. కజాన్ నగరంలోని స్కూల్లో ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 8 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన 2 విమానాలకు రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ జెట్ భద్రత కల్పించింది. నల్ల సముద్రం మీదుగా ఫ్రాన్స్ కు వెళ్తున్న ఫ్రెంచ్ విమానాలకు భద్రతగా వెళ్లింది. అమెరికాలో సంచలనం రేపిన జార్జియా కాల్పుల నిందితుడికి కోర్టులో మరణశిక్ష కోరనున్నట్లు జార్జియా ప్రాసిక్యూటర్ తెలిపారు. యుఎస్లో ద్వేషపూరిత నేరాలను అరికట్టాలన్న ఆమె స్పాలో కాల్పులు జరిపి 8 మందిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష వేయమని కోర్టులో అప్పీల్ చేయనున్నట్లు చెప్పారు. లాస్ ఏంజల్స్ లోని మాలిబు బీచ్ లో ఓ బాల్కనీ కుప్పకూరింది. ఇంటి బాల్కనీలో బర్త్డే పార్టీ చేసుకుంటుండగా ఒక్కసారిగా బాల్కనీ కూలిపోయింది. దీంతో ఆ బాల్కనీపై ఉన్న వారందరూ సముద్ర ఒడ్డులోకి రాళ్లపై పడ్డారు. ఈ ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నెగిటివ్ గా నిర్ధారణ కావడంతో క్వారంటైన్ నుంచి బయటకు వచ్చారు. వైరస్ నుంచి కోలుకున్న తండ్రిని చూసి ఆయన పిల్లలు సంతోషంలో మునిగిపోయారు. తండ్రిని ప్రేమగా హత్తుకున్నారు. కరోనా వ్యాప్తి తగ్గించడానికి లాక్డౌన్ ఉపయోగపడుతుందని ఇంట్లోనే ఉంటూ అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అల్లు అర్జున్.